హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను శ్రీ మావుల్లమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి మరియు శక్తివంతమైన దేవాలయం మహాకాళి అవతారంగా భావించే అమ్మవారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం రండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబు. నాకు ఇటీవల యూట్యూబ్ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నా ఛానల్లో వీడియోలు చూస్తున్న వారిలో సబ్స్క్రైబర్స్ కేవలం 100కి మాత్రమే ఉంటున్నారు. మిగిలిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఛానల్స్ కొన్నట్లయితే నాకు కూడా చాలా హుషారుగా ఉంటుంది. నా ఛానల్ యొక్క మరి ప్రేక్షకుల కోసం కొత్త వీడియోలు తయారు చేయాలనేటువంటి హుషారు కూడా నాకు ఉంటుంది కదా. అందు గురించి మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నా, లేకపోతే ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఉదయం బిఏ క్లాస్మేట్స్ మా మిత్ర బృందం మరి యనమదుర్లోని శక్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. మీరు గత ఎపిసోడ్ లో చూశారు. అక్కడి నుంచి వస్తూ ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి శ్రీ మావుల్లమ్మ దేవస్థానం దగ్గరికి వచ్చానమాట. ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి మరియు శక్తివంతమైన దేవాలయం. మహాకాళి అవతారంగా భావించే అమ్మవారు తనను కొలిచే భక్తులకు కన్న తల్లిలా కాపాడటం వల్ల మావుల్లమ్మ అంటే మన ఊరి అమ్మ అని పిలువబడుతుంది. ఈ ఆలయం గురించిన ముఖ్యమైన విశేషాలు చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావుల్లమ్మ వారి ఈ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 1880 వైశాఖ మాసం రోజుల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ల మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారి కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెప్తూ ఎక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరిందట. మరుసటి రోజున వారిరువురు ఆ ప్రాంతానికి ఎదుగుగా అమ్మవారి విగ్రహం లభ్యమైంది. అటు నుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపించారు. అమ్మవారి ఆదేశానుసారం వారు 5 దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడి తోటలో వెలిసిన అమ్మవారిని తొలినాళ్లలో మామిల్లమ్మగా, తదనంతరం మావుల్లమ్మగా పిలవటం అలవాటయ్యింది. ప్రస్తుతం ఆ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగల భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లుగా స్థానికుల కథనం. అప్పన్న మంచిరాజులు ఉన్న మోటుపల్లి వారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకి తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి, పండ్ల పూల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910 సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడయ్యింది. 1920లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవుడు నాగభూషణాచార్యులు గారు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కానీ ఆ విగ్రహం భేక రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపునిగా తీర్చిదిద్దాడు. ఆలయ విశిష్టత ఏమనగా అమ్మవారి రూపం అత్యంత తేజోవంతంగా మరియు భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందింది. భీమవరంలో ప్రతి ఏడాది అమ్మవారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ఆలయంలో 1,00,000 కుంకుమార్చనలు మరియు చండీ హోమం వంటి విశేష పూజలు నిర్వహిస్తారు. ఆలయం ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ఈ ఆలయం భీమవరం ప్రధాన రైల్వే స్టేషన్ మరియు టౌన్ రైల్వే స్టేషన్కి మరియు బస్టాండ్కి చాలా సమీపంలో ఉండటం వల్ల సులభంగా చేరుకోవచ్చు. స్వర్ణ శోభితమైన మావుల్లమ్మ సన్నిధి భక్తులకే కాదు అనేక కళాకారులకు గుర్తింపునిచ్చే వేదికగా వెలుగొందుతున్నది. ఇక్కడ విశేషాలలో ముఖ్యమైనది అంతరించిపోతున్న కళలను ఆదరిస్తూ వారి ప్రదర్శనలకు పిలుస్తూ తగిన పారితోషికాలతో ప్రోత్సహించడం. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో మరి తొలి రోజు హరికథతో ప్రారంభించి ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. వాటిలో బుర్ర కథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరి కథలు, ఏకపాత్రాభినయాలు, ఇలా అనేక ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు పొందినటువంటి వారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉంటారు. ఇక్కడ
ఉత్సవాలకు ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతూనే ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 40 లక్షల నుండి 50 లక్షల వరకు ఆ ఉత్సవాలు ఖర్చు అవుతుందట. ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా ఇస్తారు. జ్యేష్ఠ మాసంలో నెల రోజులు గ్రామ జాతర నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అవతారము అలంకరిస్తారు. ఈ నెల రోజుల ఉత్సవాలకు మరి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారు. ప్రతిరోజు ఆ ఉత్సవాల్లో 1,00,000 కుంకుమార్చన, చండీ హోమం, ఇతర పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడు జనవరి 13 నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అంటే సంక్రాంతి సందర్భంగా మరి బంధువులు అది వస్తూ ఉంటారు కదా, దూర ప్రాంతంలో వారు వస్తూ ఉంటారు కదా, ఆ సందర్భంగా మళ్ళీ మరొక ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరి రోజున వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల్లో భాగంగా మరి ప్రముఖ సినీ నటులు వివిధ రంగాలకు చెందిన వారిని పిలిచి వారికి ఉచిత రీతిన సన్మానం చేస్తారు. ఆ విధంగా సన్మానం పొందిన ప్రముఖుల్లో ప్రముఖ సినీ నటులు శ్రీ ఎస్వి రంగారావు గారు, శ్రీ కైకాల సత్యనారాయణ గారు, శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీమతి అంజలీదేవి గారు, శ్రీ కాంతారావు గారు, శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, శ్రీ పద్మనాభం గారు, శ్రీ నూతన ప్రసాద్ గారు, శ్రీ బ్రహ్మానందం గారు, శ్రీ అల్లు రామలింగయ్య గారు, శ్రీమతి రమాప్రభ గారు, శ్రీకాంత్, ఆయన భార్య ఊహా, శ్రీ రాజశేఖర్ గారు, ఆయన శ్రీమతి శాంతి, శ్రీ సుమన్ గారు, ప్రముఖ దర్శకులు వివి నాయక్ గారు, ఇవంతా కూడా మరి ఇక్కడ వచ్చి ఆ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఇక్కడ విశిష్టమైనటువంటి సత్కారాన్ని పొందినటువంటి వారే. ఆ కార్యక్రమం ఈ రోజుకి నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. మరి ఒక్కసారి అమ్మవారిని చూడండి. అమ్మవారిని చూస్తుంటే మరి కళ్ళు ఆర్పకుండా అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోతారు భక్తులంతా కూడా అనమాట. అమ్మవారి కళ్ళలో నుంచి ఎంతో మరి ఓదార్పు ఆశీస్సులు ఉన్నట్టుగా అమ్మవారి కళ్ళు మనకి కనపడుతూ ఉంటాయి. మరి వచ్చినటువంటి భక్తుల్ని మెస్మరైజ్ చేసి అంత ఆ విధంగా తల్లి తన యొక్క ప్రేమ ఆప్యాయతలను ఏ విధంగా కురిపిస్తుందో ఆ విధంగా అమ్మవారి కళ్ళు ఉంటాయని అందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించిన భక్తులు అందరూ కూడా అంటూ ఉంటారనమాట. అటువంటి మహామహిమాన్వితమైన మావుళ్ళ అమ్మవారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని ప్రతి భక్తుడు, ప్రతి హిందూ భక్తుడు, అన్ని కులాల వర్గాల వారు కూడా మరి భావిస్తూ ఉంటారు. ఆ విధంగా మరి అమ్మవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదని భక్తులు అంటూ ఉంటారన్నమాట. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీ మావుళ్ళమ్మ తల్లి, భీమవరం, వెస్ట్ గోదావరి జిల్లా. మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత మధ్యాహ్నం 1 గంట అయింది. ఇక భోజనాలకి వేళ అయింది, అందరికీ ఆకలేస్తున్నాయి. దాంతో మా మిత్రుడు సూర్యనారాయణ దంపతులు వాళ్ళ ఇంటికి భోజనానికి తీసుకొచ్చారనమాట. ఇదిగో మీరు చూస్తున్నది మా సూర్యనారాయణ ఇల్లు, శ్రీ శివసాయి గురుదత్త నిలయం. వాట్ ఏ పవర్ఫుల్ నేమ్. మా మిత్రుడు ఆయన పుట్టపర్తి సాయిబాబా భక్తుడు అనమాట. వారి దంపతులు ఇద్దరు కూడా మంచి ఆధ్యాత్మికంగా చాలా చక్కని దంపతులు వాళ్ళు. మరి ఆ విధంగా ఈ చక్కని వాతావరణంలో మాకు మరి చక్కని వెజిటేరియన్ మీల్స్ ఏర్పాటు చేశారనమాట. ఆయన బై బర్త్ బ్రాహ్మణ్, పైగా మేమందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయాం కదా. వన్స్ అపాన్ ఎ టైం నాన్ వెజిటేరియన్ అయినా ఇప్పుడు మాత్రం వెజిటేరియన్, నేను పూర్తిగా వెజిటేరియన్. మరి ఈ రోజు మెనూలో మా మిత్రుడు పనసపొట్టు కూర, వంకాయ కూర, టమాటా పప్పు, కొబ్బరి మామిడి పచ్చడి, సాంబారు, పులిహోర, పెరుగు. మరి ఇక్కడ మా వాడు అప్పడాలు వడియాలు ఉన్నాయండి. అదనంగా ఇంకోటి చేర్చాడు. సాధారణంగా ఐస్ క్రీమ్ పెడతా ఉంటారు, మా వాడు చక్కగా ఆలోచించి జున్ను పెట్టాడు అనమాట. చక్కని భోజనాలు మరి పెళ్లి భోజనాల్లో వడ్డించారనమాట. అంతేకాకుండా మా మిత్రులు చాలా దూరం ఆలోచించి బఫే ప్లేట్లు ఇచ్చేసి భోజనం పెట్టేయచ్చు.
కానీ చక్కగా టెంట్ వేయించి మరి టేబుల్స్ వేయించి మాకు చక్కని భోజనాలు రిలాక్స్డ్గా మేము తిన్నాం అనమాట. ఇకపోతే మరి ఈ చెప్పిన ఐటమ్స్ వింటుంటే మీకు నోరూరుతుంది కదా, ఎందుకు వరదండి, నోరూరకపోతే ఆశ్చర్యపోవాలి. కానీ ఆ వంటలన్నీ కూడా బ్రాహ్మిన్స్ భోజనాలు స్పెషల్ టచ్ ఉంటుంది, మీరు గ్రహించి ఉంటారు. వారి వంటల్లో ఎక్కువగా ఇంగువ వాడుతూ ఉంటారు. మరి ఆ పులిహోర కానీ పనసపొట్టు కూర కానీ అవి వాటిలో ఇంగువ స్మెల్ వస్తూ ఉంటే నా సాంబ్రాంగా భలే ఉంటుంది. అందు గురించి నాకు బ్రాహ్మిన్స్ వంటలు అంటే చాలా ఇష్టం అనమాట. ఆ విధంగా చక్కని ఆతిథ్యాన్ని మా మిత్రుడు ఇచ్చాడనమాట. ఇది మిత్రులు సుశీల మా అందరికి కూడా వడ్డిస్తుంది. వీళ్ళు స్థానికంగా ఉన్నారు, సూర్యనారాయణ సుశీల స్థానికంగా భీమవరంలో ఉంటారన్నమాట. మరి వారిద్దరు కూడా ఈరోజు మాకు ఈ చక్కని ఏర్పాట్లు చేశారు. ఇది వీళ్ళిద్దరు కూడా సుశీల కొడుకు కోడలు. మరి భోజనాలు అయిపోయిన తర్వాత వచ్చేసే ముందు మా అందరికీ కూడా చక్కని చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారండి. ఇంటికి మిత్రమా అంటే అదేమీ లేదు, సరదాగా మా గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి అని మరి ఆడవాళ్ళకి ఒక గిఫ్ట్, మగవాళ్ళకి ఒక గిఫ్ట్, ఎవరి వాళ్ళకి ఇచ్చాడు సూర్యనారాయణ. ఆ విధంగా మరి ఇక్కడ ఆతిథ్యం తీసుకున్న తర్వాత మా మిత్రులందరం కూడా మరి ఇక మరొక చోటుకి ఈ రోజు మేము చూడాల్సిన వాటిలో మరి మరొక చోటు జైన్ టెంపుల్ ఉంది. ఇదిగోండి జున్ను తింటున్నారు మా మిత్రుడు రామారెడ్డి, వెంకటేశ్వరు, ప్రసాద్, శశిరేఖ అందరూ కూడా జున్ను తింటున్నారు అనమాట. ఐస్ క్రీమ్ బదులు జున్ను పెట్టాడు మావాడు. ఆ తర్వాత మిత్రుడు అందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ సెండ్ ఆఫ్ తీసుకుని ఆ తర్వాత భీమవరంలోనే ఉన్నటువంటి జైన్ టెంపుల్కి, ఆ తర్వాత సుశీల ఇంటికి కూడా మేము వెళ్ళామన్నమాట. మరి అవి మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఆ జైన్ టెంపుల్ అలాగే అల్లూరు సీతారామ పార్క్ కూడా చూసాం, ఆంధ్రవేలో ఉంది, అది కూడా చూసాం, చాలా బాగుంది. ఆ విశేషాలతోటి మీకు మరి త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతోటి మేము ముందుంటాను. అంతవరకు మరి సెలవు, బాయ్ బాయ్. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.